పెరిగిన హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. కనిష్టంగా ₹2, గరిష్టంగా ₹15 పెంచింది మెట్రో సంస్థ. పెరిగిన మెట్రో రైల్ ఛార్జీలతో సామాన్యుడిపై భారం పడనుంది. నెల ఖర్చులు పెరుగుతాయని మెట్రో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. పెరిగినటువంటి టికెట్ ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. మనతో పాటు మెట్రో ప్రయాణికులు ఉన్నారు. సార్, మీ పేరేంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి రోజు మెట్రోలో ట్రావెల్ అవుతుంటారా? రోజు వస్తూ ఉంటాను నేను. నా పేరు రాజు. సో జేఎన్టీ నుంచే దిల్సుఖ్ నగర్ వచ్చేవాడు నేను. ₹55 ఉండేది, ఇప్పుడు అది ₹70 అయింది. ఇప్పుడు అంటే మీరు అంతకుముందు నిన్నటి వరకు ₹55, ₹55 ఓన్లీ. నిన్నటి వరకు ఈ రోజు ₹70 అయింది. ₹15 పెరిగింది స్ట్రైట్ అవే. ఇట్స్ ఓకే. అది నష్టాలు డెఫినెట్గా పెంచాలి. దర్ ఈజ్ నో అదర్ వే అవుట్, బట్ ఇట్ షుడ్ బి టేకింగ్ కేర్ మేబీ ఇన్ ఫ్యూచర్. అంటే ఈ మెట్రో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంతవరకు పెంచలేదు. సో పెరిగిన ధరలన్నీ కూడా బయట నిత్యావసరాలు అవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో దాంతో మెట్రో భారం కూడా పెరిగిందని చెప్తున్నారు. సో దాంతో ఛార్జీలు పెంచామని చెప్తున్నారు. సో అది కొంతమందికి ఓకేనా? మీరు మిగతా సామాన్యులందరికీ ఎలా ఉంటుంది? ఇట్స్ ఓకే. నష్టాలు ఉన్నప్పుడు డెఫినెట్గా పెంచాలి కాబట్టి డెఫినెట్గా పెంచాలి. దర్ ఈజ్ నో అదర్ వే అవుట్. ఇట్స్ ఓకే. ఫర్ ఎంప్లాయీస్ ఇట్స్ ఓకే. ఫర్ కామన్ మ్యాన్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ ₹15 ఫర్. సో మీకు ఈ ₹15 పెరుగుదలతో మీరు డైలీ మెట్రోనే ట్రావెల్ చేస్తారు కదా, నెలకు ఎంత పెరగవచ్చు మీకు? 900 పర్ మంత్ పెరుగుతుంది ఎక్స్ట్రా. అందుకు ₹55 అయ్యేది, ఇప్పుడు ₹70 కాబట్టి 1 way 15 into 2 ₹30 పర్ డే. సో 30 days. మెట్రో వల్ల మీకు కొంత ట్రావెలింగ్ అనేది ఈజీ ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది అనిపిస్తుంది? నో ప్రాబ్లం, బికాస్ కన్వీనియంట్ ఆఫ్ ట్రావెలింగ్ ఈజ్ ఫైన్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సార్, మీరు మెట్రోలో రోజు ప్రయాణిస్తుంటారా? రోజు ప్రయాణం చేస్తాం సార్. ఒక వారానికి 5-6 రోజులు మెట్రోలో ప్రయాణం చేస్తాం సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు? సార్, ఎల్బీనగర్ నుంచి కూకట్పల్లి, అమీర్పేట వెళ్తుంటాం సార్. మెట్రో ఛార్జీలు పెరిగిన ఛార్జీలు ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయి. సో దీంతో మరి సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది? మీరేం చెప్తారు? సామాన్యులకు అది బర్డనే సార్. అది మనతో పాటు మరో ప్రయాణికుడు ఉన్నాడు. మీరు ఏం చేస్తుంటారు? నేను ఫ్రంట్ అండ్ డెవలపర్ కింద వర్క్ చేస్తాను. ఎక్కడ? బాలనగర్. మెట్రోని రోజు వాడుతుంటారా మీరు? రోజు వాడతాం. సో మెట్రోలో మీరు రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటారు? రోజు ఎంత ఉండే ఛార్జీలు ఈరోజు? నగర్ నుంచి బాలనగర్ వరకు వెళ్తాను. ₹50 అవుతుంది. సో ఈరోజు ₹62 ఎక్కువ చూపిస్తుంది. ₹15 ₹16 పెరిగింది. పెరిగిన ఛార్జీల వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉంది? చాలా బర్డెన్ వస్తుంది కదా, మంత్లీ ఛార్జెస్ కూడా ఎక్కువ అయిపోతాయి అని చూస్తున్నాం. ప్రయాణికులంతా కూడా పెరిగిన ఛార్జీలు కొంత ఇబ్బంది అని చెప్తున్నారు. మరికొంతమంది మెట్రో రైల్లో ప్రయాణం అనేటువంటి చాలా సౌకర్యవంతమైనది. సో దానివల్ల కొంత ఛార్జీలు పెరిగినా కూడా ఇబ్బంది లేదు అనేటువంటిది ప్రయాణికులు చెప్తున్నారు. మొత్తానికి అయితే మెట్రో రైల్ సంస్థ మాత్రం ఈ రోజు నుంచి ఛార్జీలను పెంచింది. కనిష్టంగా ఒక మెట్రో స్టాప్ నుంచి ఇంకో మెట్రో స్టాప్కి ఒక స్టాప్కి అయితే ₹10 ఇన్ని రోజులు ఉండే, అది ₹12 అయింది. గరిష్టంగా అంటే ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇన్ని రోజులు ₹60 ఉంటే ఇప్పుడు అది కాస్త ₹75 పెరిగింది. అంటే అమాంతం ₹15 పెరిగింది. సో దీంతో నెల గడిచేసరికి కూడా ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్లకు పూర్తిగా భారం పడుతుంది అనేటువంటిది ప్రయాణికుల నుంచి వస్తున్నటువంటి వర్షం. సో మరి దీనిపైన ప్రజా సంఘాలు కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెరిగినటువంటి ఛార్జీలను తగ్గించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.